హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో అనేది ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో పార్ట్ 4. వెల్కమ్ టు బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్. ఈ వీడియోలో బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అలానే క్యాష్ ఫ్లో రేషియోస్ కూడా చెప్పేస్తాను. అంటే సింపుల్గా ఇది చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ లీడర్ అనుకోండి, మన ప్రిన్సిపల్ మన దగ్గరికి వచ్చి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయమని ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ తగ్గ అమౌంట్ ఇచ్చి ఈ ఒక 10,000 తాలూకా ఈవెంట్ ఆర్గనైజ్ చేయమన్నారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ప్రిన్సిపల్కి ఆ 10,000 తగ్గ మొత్తం ఏమేమి కొన్నారు, ఏమేమి ఎలా ఆర్గనైజ్ చేశారని మొత్తం బ్యాలెన్స్ చూపిస్తారు కదా. ఒక 10,000 ఇచ్చారంటే 10,000 తాలూ బ్యాలెన్స్ మళ్ళీ ప్రిన్సిపల్ చూపించాలి. అంటే బ్యాలెన్స్ అంటే ఏమీ కాదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేయాలనుకున్నారు. మీకు ఒక అమ్మాయి ఉంది, మీరు ఒక పెళ్లి చేయాలనుకుంటే మీ పెళ్లి కొడుకుని పాజిటివ్స్, నెగిటివ్స్, అలానే అంటే పెళ్లి కొడుకుకి అప్పులే ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి అన్నీ చూస్తారు కదా. అలానే పెళ్లి కొడుకు అనేది ఒక కంపెనీ అనుకోండి, ఓకేనా. మీరు ఒక మనీ అనుకోండి, నా మనీ ఆ కంపెనీలో పెట్టాలి అంటే పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, వాళ్ళ దగ్గర అప్పులు ఏమున్నాయి, అప్పులు తగ్గ ఆస్తులు ఉన్నాయా లేవా, ఓకే. ఒకవేళ ఏదైనా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వస్తే ఒక 6 months తాలూకా బ్యాలెన్స్ ఉందా వాళ్ళ అకౌంట్లో, అన్నీ చూస్తారు కదా. అదే బ్యాలెన్స్ షీట్ అంటే, ఓకేనా. సో అర్థమైంది కదా, ఆస్తులు, అప్పులు, బ్యాలెన్స్ షీట్, ఓకేనా. తన శాలరీ ఎలా ఖర్చు పెడుతున్నాడు, ఎంత మిగులుతుంది అనేది ప్రాఫిట్ అండ్ లాస్, ఓకేనా. దాన్ని రియల్ ఎగ్జాంపుల్స్తో ఒక ఫార్మ్ 16 అలా ఉంటాయి కదా, శాలరీ స్లిప్, స్టేట్మెంట్స్, అవన్నీ క్యాష్ ఫ్లో రేషియోస్ మాట, ఓకేనా. సో ఫర్దర్గా వెళ్ళే ముందు ఇంకొంచెం డిస్కషన్ చేద్దాం అబౌట్ బ్యాలెన్స్ షీట్స్. ఒకవేళ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే ఈ వీడియో లైక్ చేయండి గైస్. బ్యాలెన్స్ షీట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఎలా ఉండాలి అంటే ఆ కంపెనీని ఒక సిఐడి ఆఫీసర్ లాగా వెరిఫై చేయాలి. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా వెరిఫై చేస్తారో ఒక కేసుని, అంటే ఏదైనా లొసుగుబాటు ఉందా లేదా అని. సో ఏంటంటే ఒక ఫ్రాడ్ జరుగుతుందేమో అన్నట్టు అనలైజ్ చేయాలన్నమాట ఒక బ్యాలెన్స్ షీట్ని. ఎందుకంటే ఒకవేళ ఏ ఫ్రాడ్ లేదు, అంత కరెక్ట్గా ఉందంటే మీలో కన్విక్షన్ పెరుగుతుంది, నమ్మకం. కన్విక్షన్ అంటే ఆ నమ్మకం పెరగగానే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని మీకు కొంచెం ఊరట కలుగుతుంది కదా. బ్యాలెన్స్ షీట్ అనేది ఆ కంపెనీ తాలూకా ఇన్సైడ్ డీప్ అనాలిసిస్ మాట. అంటే ఓకేనా. సో మనం ఏం చేయాలంటే చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ అనేది చాలా చాలా ఈజీ గైస్. నేను ఒకసారి ఇప్పుడు చెప్తాను. సో అన్ని కంపెనీలకి బ్యాలెన్స్ షీట్ సేమ్ అలాగే ఉంటుంది. లైబిలిటీస్, అసెట్స్ మీరు గుర్తించుకోండి. లైబిలిటీస్ అంటే అప్పులు, అసెట్స్ అంటే ఆస్తులు, ఓకేనా. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆ అప్పులు, ఆస్తులు సమానంగా ఉండాలి కంపెనీలో. ఎందుకంటే వాళ్ళు పలానా అప్పు తీసుకున్నారంటే వాళ్ళ కంపెనీలో ఆ అప్పుతో ఎంత అసెట్స్, ఎంత ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తున్నారో అంత సమానంగా ఉండాలి కదా, ఓకేనా. ఆ లైబిలిటీస్, ఈ ప్రాఫిట్స్ వచ్చిన దాంతో కడుతున్నారా లేదా, ఓకేనా. ఒకవేళ ఈ అసెట్స్ ఒకవేళ ఇలా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి ఎక్స్ట్రా అమౌంట్ ఉందా లేదా, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ షీట్లో తెలుస్తాయి. సో మనం ఇంకా డీటెయిల్గా చూసేద్దాం. ఓకే గైస్, ప్రాక్టికల్గా బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. నేను టాటా మోటార్స్ లిమిటెడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఈరోజు 28 December రతన్ టాటా గారి బర్త్డే. సో రతన్ టాటా గారికి బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ మై బెస్ట్ కంపెనీ టాటా మోటార్స్. నాకు ఇష్టమైంది టాటా మోటార్స్. ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి స్క్రీనర్లోని. జస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని సెర్చ్ చేయండి, అది వచ్చేస్తుంది. చూడండి, ఇదే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటారు. ఇదిగోండి అసెట్స్, లయబిలిటీస్. సో మీకు క్లియర్గా కనబడేలా నేను పెయింట్లో పేస్ట్ చేస్తాను. అండ్ మీరు ఒకటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఎప్పుడు జనరేట్ అయిందంటే March 31, 2021. అంటే సో ఇది యాజ్ ఆఫ్ March 31 అన్నారు కాబట్టి ఒకవేళ ఏవైనా అప్పులు ఉన్నా, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ అప్పులు అనేవి ఈ మధ్యన క్లియర్ అయిపోవచ్చు. సో నేను చెప్తుంది యాజ్ ఆఫ్ March 31, 2021 వరకే, ఓకేనా. చూడండి గైస్, అసెట్స్ అంటే ఇవన్నీ ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ చూపించాలి. ఇవన్నీ లైబిలిటీస్ అంటే ఎక్కడెక్కడ నుండి అప్పులు తీసుకుంటున్నాం, ఓకేనా. ఇప్పుడు నేను ఫస్ట్ అసెట్స్లోకి వెళ్తాను. అసెట్స్ అంటే దీంట్లో నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అంటారన్నమాట. అంటే కరెంట్ అసెట్స్ అంటే 1 yearలో పేమెంట్ ఖర్చులు ఉంటే అవి కరెంట్ అసెట్స్. లాంగ్ టర్మ్ అసెట్స్ ఏవైనా మోర్ దెన్ 1 year ఏవైనా ఖర్చులు ఏమైనా ఉంటే అది నాన్ కరెంట్ అసెట్స్ అంటారన్నమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైబిలిటీస్లో కూడా నాన్ కరెంట్ లైబిలిటీస్ అంటే మోర్ దెన్ 1 yearలో ఏవైనా అప్పులు ఉంటే
అవి నాన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అంటే 1 year లోపు ఉండే అప్పులన్నీ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే మనం హోమ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, హోమ్ లోన్ కానీ ఏం మార్టిగేజెస్ ఏమి తీసుకున్నా మినిమం 10 years 12 years ఉంటుంది కదా ఆ అప్పు తీరాలంటే, దాన్ని నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటారు. అదే మనం మొబైల్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, మొబైల్ కానీ చిన్న ఫ్రిడ్జ్ కానీ ఇంట్లోకి ఈఎంఐస్ పే చేస్తాం కదా 1 year లోపే, అవన్నీ కరెంట్ లయబిలిటీస్. ఓకేనా. అలాగే కంపెనీ పరంగా కూడా బారోయింగ్స్ ఉంటాయి గైస్. బారోయింగ్స్ అంటే ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ ఫుట్వేర్ ఉంది, ఆ ఫుట్వేర్ తగ్గ ప్రొడక్ట్స్ కొంటారు, ఆ బారోయింగ్స్ తీసుకుంటారు, సెల్లింగ్ కూడా చేస్తారు. ఓకేనా. బారోయింగ్స్ అనేవి లయబిలిటీస్, సెల్లింగ్ అనేది అసెట్స్. ఓకేనా. సో మనం ఇప్పుడు ఫస్ట్ చూడండి లయబిలిటీస్ చూద్దాం. లయబిలిటీస్లో ఫస్ట్ ఇక్కడ చూడండి ఈక్విటీ షేర్ కంట్రోల్. ఈక్విటీ షేర్ కంట్రోల్ అంటే ప్రమోటర్స్ నుండి ప్రమోటర్స్ పెట్టిన ఫండ్స్ అన్నమాట ఇవన్నీ. ఈ అదర్ ఈక్విటీ ఏంటంటే పాత సంవత్సరాల్లో ఏమైనా ప్రాఫిట్స్ ఉండిపోయినవి మిగిలిపోయినవి అంటే కంపెనీ ప్రాఫిట్స్ డివిడెంట్ రూపంలో పే చేయకుండా కొంచెం ప్రాఫిట్స్ ఉంచుతాయి అన్నమాట కంపెనీలో. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో ఏవైనా కొత్త ఇన్నోవేషన్ ఏమైనా కనిపెట్టాలి అన్నా, లేకపోతే కరోనా లాంటివి వచ్చినప్పుడు ఆ ఫండ్స్ అనేవి రెడీగా ఉంచుకోవాలి కదా ఆ కంపెనీ అనేది. సో అదర్ ఈక్విటీ అనేది ఇది. ఓకేనా. నాన్ కరెంట్ లయబిలిటీస్ బారోయింగ్స్. బారోయింగ్స్ ఎక్కడి నుండి తీసుకుంది తెలియాలంటే ఇక్కడ చూడండి 23 అని ఉంది. మీరు ఆ నెంబర్ పేజ్కి వెళ్తే మీకు కనిపిస్తాయి బారోయింగ్స్. మీకు చూపిస్తాను చూడండి. చూడండి చెప్పాను కదా నాన్ కరెంట్ అంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ అప్పులు. ఓకేనా. కరెంట్ బారోయింగ్స్ అంటే షార్ట్ టర్మ్ అప్పులు. ఓకేనా. లాంగ్ టర్మ్ అప్పులు ఈ ఎంత ఇంట్రెస్ట్ తెలిసి ఉందో తెలియాలంటే ఈ 23rd పేజ్లోని ఇవ్వండి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఎంత ఇంట్రెస్ట్ మీద తీసుకుంది. ప్రీవియస్ ఇయర్లో తీసుకోలేదు. ఓకే. ఫర్ బ్యాంక్స్ రెఫర్ టు నోట్స్ 1 and 2. ఓకే. కింద బిలో బ్యాంక్స్లో రిఫర్ చేయాలన్నమాట ఎంత ఇంట్రెస్ట్ మీద తీసుకుందని. చూడండి 8.50% ఇంట్రెస్ట్లో తీసుకుందన్నమాట 2992 crores హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఓకేనా. అలానే మళ్ళీ ఎక్కడ తీసుకుంది 0.10 ఇంటర్నల్గా తీసుకుంది ఒక లోను. ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ప్రతి పేజ్లోని మీరు చూసుకుంటారు. ఓకేనా. ప్రొవిజన్స్ అంటే ఎంప్లాయీస్కి ఏవైనా ఇవ్వాల్సినవి లాంగ్ టర్మ్లో. ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనేది మోర్ దెన్ 5 years. ఓకేనా. అది నాన్ కరెంట్ లయబిలిటీలో ఉంటుంది. అదే కరెంట్ లయబిలిటీలో ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ బోనస్ అనేది కరెంట్ లయబిలిటీస్లో ఉంటుంది. పెన్షన్ అనేది లాంగ్ టర్మ్ కాబట్టి అది నాన్ కరెంట్ లయబిలిటీస్లో ఉంటుంది. ఓకేనా. అలా మీరు అర్థం చేసుకోవాలి. సో గైస్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఫండ్స్ అండ్ ఇది కలిపితే మీకు 65,000 crores వస్తుంది. ఓకేనా. అలాగే మీరు ఎప్పుడు ఒకటి తెలుసుకోవాలి, ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్స్ లయబిలిటీస్ రెండు సమానంగా ఉండాలి కదా. ఇక్కడ చూడండి 65,000 crores ఉంది, ఇక్కడ చూడండి 65,000 crores ఉంది, అలాగే అసెట్స్లో కూడా 65,000 crores ఉంది. ఓకేనా. మ్యాచ్ అయింది కదా బ్యాలెన్స్ షీట్ అంటే అంతే, అసెట్స్ లయబిలిటీస్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆ మ్యాచ్ అయింది కదా. సో ప్రతిదీ రెఫర్ చేయండి కదా. 3A నోట్స్ అని ఉంది కదా, ఈ నోట్స్ అంతా రెఫర్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఎక్కడెక్కడ సేల్స్ జరుగుతున్నాయని. సో మీకు ఇక్కడ 19,000 crores దీంతో సేల్స్ ఇండివిజువల్గా డీప్గా చూడాలి అంటే దాన్నే క్యాష్ ఫ్లోస్ అంటారు. నేను ఇప్పుడు చెప్తుంది బ్యాలెన్స్ షీట్ మాట. బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు మామూలుగా బేసిక్ పర్ డే కన్సల్టేషన్ అథవా మంత్లీ కన్సల్టేషన్ అంటారు కదా మన ఆఫీసుల్లో చేస్తాం. ఇప్పుడు డైలీ డేటా వేరు అండ్ మంత్లీ డేటా వేరు, వీక్లీ డేటా వేరు. బ్యాలెన్స్ షీట్ ఏంటంటే ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ మాట. మొత్తంగా ఇయర్లీ సేల్స్, అసెట్స్, లయబిలిటీస్ ఎంత అయ్యని మొత్తం కన్సల్టేటెడ్గా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఇదంతా బ్యాలెన్స్ షీట్ అసెట్స్కి లయబిలిటీస్కి సమానంగా సరిపోయిందా లేదా అనేది. ఓకేనా. ఆడిటర్స్ ఎక్కువ చూస్తారన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూపిస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీరు జస్ట్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అని సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు మనం ఎలా చూడాలి అంటే 2 రకాలు ఉంటాయి గైస్. చూడండి స్టాండ్ అలోన్, కన్సాలిడేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ తీసుకున్నాను అనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్. చూడండి కన్సాలిడేటెడ్ డేటా వస్తుంది, స్టాండ్ అలోన్ డేటా వస్తుంది. ఓకేనా. అంటే ఏంటంటే స్టాండ్ అలోన్ అంటే సింగిల్ కంపెనీ ఉంటే అది స్టాండ్ అలోన్. ఆ కంపెనీకి చిన్న చిన్న కంపెనీలు ఏమైనా ఉంటే కన్సాలిడేటెడ్ అన్నమాట. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీకి రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ మెయిన్ కంపెనీ, దానికి కన్సాలిడేటెడ్గా ఏముంది, టెక్స్టైల్స్ ఉంది, ఫుట్వేర్ ఉంది, జియో ఉంది, ఇదంతా కన్సాలిడేటెడ్.
మనం ఎప్పుడు స్టాండ్ అలోన్ డేటా కూడా చూడాలి, దాంతోపాటు కన్సాలిడేటెడ్ డేటా కూడా చూడాలి. మొత్తంగా సేల్స్ ఏమైనా డ్రాప్ అయ్యి అంటే ముందు స్టాండ్ అలోన్ డేటాకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తాను మీకు. చూడండి గైస్, ఇది కూడా చూడండి, మార్చ్ 2020కి మార్చ్ 2021కి. ఓకేనా, మొత్తం చూడండి ప్రాఫిట్ 43,000 crores, ఇక్కడ 46,000 crores. ఓకేనా, ఓవరాల్ ఇది నుంచి 47 ఆపరేషన్స్, అలాగే టోటల్ ఇన్కమ్ వచ్చింది. ఇది చూడాలి గైస్ మెయిన్. ఓకే, 2020 కన్నా 2021లో ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ చూడండి, ఈ 47,000 ఎలాగా ఖర్చు పెట్టారు అనేది ఇదంతా చూపిస్తారు అనమాట. దీంట్లోని మీరు లాస్ట్ 2 తీసేయాలి, 36, 37 తీసేస్తే ఎబిటా వస్తుంది గైస్. ఎబిటా అంటే ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ లాంటిది. ఓకేనా, ఎబిట్ అంటే ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ డెప్రిషియేషన్ అంటారు అనమాట. మొత్తం ఇది డివైడ్ చేస్తే మీకు ఎంత ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ ఎబిట్ అంటారు అనమాట. ఓకేనా, చూడండి మీరు ఎక్కువ చూడాల్సింది ఆల్మోస్ట్గా ఇది వచ్చేస్తుంది మీకు, ఆల్మోస్ట్ చూపించేస్తుంది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ట్యాక్స్ కట్టముందు ప్రాఫిట్ ఎంత 2,312 crores. ఓకేనా, టోటల్ ఎక్స్పెన్స్ ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. జస్ట్ మీరు ఎక్కువ ఇదవద్దు గైస్, ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇలా చూపిస్తుందంటే 7,668 crores మార్చ్లోనే, అంటే కరోనా రాకముందు. కరోనా తర్వాత మొత్తం సేల్స్ అన్నీ పడిపోయాయి కదా, అందుకే 90,052 crores. చూడండి ఇక్కడ మనం పెట్టే ఖర్చు పెరిగింది, కానీ ఇక్కడ లాస్ వచ్చింది టాటా మోటార్స్ బికాజ్ ఆఫ్ పాండమిక్. ఓకేనా, మనం ఇది గుర్తు చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఖర్చు ఇలా పెట్టారు అంటున్నారన్నమాట. సో ఇంకా ఖర్చు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే క్యాష్ ఫ్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది క్యాష్ ఫ్లో. ఓకేనా, మొత్తం క్యాష్ ఫ్లో మొత్తం ఇన్ డీటెయిల్గా ఉంటుంది అన్నమాట. ట్రావెల్స్, ట్రేడ్, రెంటల్. ఇప్పుడు కొన్ని దాంట్లో ఇండివిజువల్ కంపెనీస్ ఉంటాయి, చెన్నైలోని, బెంగళూరులోని. దాని తాలూకు ఎంప్లాయీస్, పిఎఫ్, ప్రావిడెంట్, దాంతోపాటు మన ప్రోడక్ట్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, అండ్ అబ్రాడ్లో ఎంతెంత సేల్స్ అవుతున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, 6 months లోన్ పెట్టుకుంటారు. అంటే 6 months వరకు ఆ ప్రాఫిట్ రాదు, ఆ ఇన్కమ్ రాదు. మనం ఒకవేళ అప్పు తీసుకుంటే ఆ కంపెనీ అనేది 6 months తర్వాత కడతానంటారు. అంటే ఇక్కడ 6 months తర్వాత కట్టాలి, అండ్ ఇక్కడ ప్రాఫిట్ కూడా, ఇక్కడ ఇన్కమ్ కూడా 6 months తర్వాత వస్తుంది. ఓకేనా, ఈఎంఐస్ కూడా లేట్ అవుతుంది, మన అప్పు కూడా లేట్గా కట్టచ్చు. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో తెలుస్తుంది. అండ్ దానికి కన్సల్టేటెడ్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, దీనికి కన్సల్టేటెడ్గా బ్యాలెన్స్ షీట్. అర్థమైంది కదా, బ్యాలెన్స్ షీట్ అనేది ఎంటైర్ కన్సల్టేటెడ్. దాంట్లో పార్టీషన్ ప్రాఫిట్ అండ్ లాస్, దాంట్లో ఇంకా పార్టీషన్ క్యాష్ ఫ్లోస్ మాట. అంటే ఇంకా డీప్గా చెక్ చేయడానికి ట్రాన్సాక్షన్స్ కూడా. ఓకేనా, నేను ఒకవేళ ఇంకా డీటెయిల్గా చెప్పమంటే చెప్తాను గైస్. నేను సపరేట్గా నీట్గా రాసుకొని చెప్పాలి. ఇది మీరు ఇదే గుర్తుంచుకోండి. నాన్ కరెంట్ లైబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్ అప్పులు, మోర్ దెన్ 1 year ఉన్నవి. కరెంట్ లైబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ అప్పులు, లైక్ మనకైతే మొబైల్స్, ఫ్రిడ్జ్ షార్ట్ టర్మ్ ఈఎంఐస్లో కొంటాం కదా, ఆ షార్ట్ టర్మ్ అప్పులు కరెంట్ లైబిలిటీస్, కరెంట్లో నడుస్తున్నవి. ఓకేనా, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా చూసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకోటి చెప్తాను, కంపెనీ టోటల్ అప్పులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇగోండి ఇక్కడ చూడండి, నాన్ కరెంట్ ఈ లైబిలిటీస్లోని చూడండి, నాన్ కరెంట్ లైబిలిటీస్ 19,750 crores. ఓకేనా, కరెంట్ లైబిలిటీస్ ఎంత 26,251 crores. ఈ రెండు కలిపితే ఈ ప్రస్తుతానికి కంపెనీలో ఇంత అప్పు ఉంది. దాని తాలూకు ఇంట్రెస్ట్ ఇవ్వండి, ఇక్కడ 30 pages రాశారు క్లియర్గా. మ్యాక్సిమం 8.5 ఇంట్రెస్ట్తోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20,000 crores, 26,000 crores ఎంత అయింది, 45,000 crores. దానికి ఇంట్రెస్ట్ ఎంత కలుపుకుంటే ఎంత అవుతుంది, 10% అనుకుంటే మంత్లీ 450 crores పే చేయాలి. ఓకేనా, దీనికి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో దీనికి మంత్లీ ఎంత వస్తుందో చూద్దాం. మంత్లీ ఎంత వస్తుంది, స్క్రీనర్లోకి వెళ్ళిపోతాను, టాటా మోటార్స్. ఓకేనా, చూడండి ఇది సేల్స్ అనేవి ఎప్పుడు చూపిస్తున్నాయి, ఇయర్లీ చూపిస్తుంది కదా, మార్చ్ టు మార్చ్. అంటే ఇయర్లీ అంటే 450, 4,500 ప్రాఫిట్ రావాలి, 4,500 crores. అంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుందా చూడండి, సూపర్గా
మంచిగా ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది కదా ప్రతి ఇయర్. అంటే ఆ కంపెనీ అప్పులు కట్టేస్తుంది, ఆ కంపెనీ ఓన్లీ అప్పులే కాదు, దాని తర్వాత వాళ్ళ ప్రోడక్ట్కి ఖర్చు పెడతారు ఈ వచ్చిన ప్రాఫిట్స్లో. అండ్ వాళ్ళు ఏంచి ఎంప్లాయీస్కి ఖర్చు పెడతారు, చాలా ఉంటాయి గైస్. సో ఈ కంపెనీ అనేది చాలా చాలా బాగుంది గైస్, టాటా మోటార్స్. అండ్ ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఈ ఉన్న మిగతా మనీతో కూడా వాళ్ళు ఫర్దర్గా ఆ కంపెనీ ఎలా అభివృద్ధి చేయాలని కూడా చూస్తారన్నమాట. సో సింపుల్ గైస్, బ్యాలెన్స్ షీట్ చూడండి, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ అప్పులు ఉన్నాయా లేవా, ఒకవేళ అప్పులు అవి ఉంటే ఎంత ఇంట్రెస్ట్ మీద ఉన్నాయో చూడండి. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో వాళ్ళు అప్పులు కట్టగలుగుతున్నారా లేదా చూడండి, కట్టాక ఏమేమి ప్రాఫిట్స్ మిగులుతున్నాయో లేదా చూడండి. ఓకేనా, ప్రాఫిట్స్ మిగిలితే అది ఫర్దర్గా ఎలా యూజ్ చేస్తారో కూడా మీకు క్లియర్గా ఉంది ఇక్కడ. ఓకేనా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా చూడండి. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మనీ పర్స్ ఛానల్లో సాయికృష్ణ గారు చాలా చాలా క్లియర్గా చెప్పారు. ఆ ఛానల్ని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఫండమెంటల్ అనాలిసిస్లో 4, 5, 6 ఎపిసోడ్ సాయికృష్ణ గారిది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అవ్వండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఏ నోటిఫికేషన్ ఫ్రమ్ మీ. అండ్ దిస్ ఇస్ మోహన్. జై హింద్.